హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ వాయిస్. ఇప్పుడు మనం మినీ ఇండియాగా పిలువబడే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఇప్పుడు మొత్తం నామినేషన్లో 176 నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తుంది అనమాట. సో ఇన్ని నామినేషన్లు ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ దాఖలవడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఈ మల్కాజ్గిరి నుంచి ప్రధానంగా 3 పార్టీల నుంచి 3 పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వచ్చేసి లక్ష్మారెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి వచ్చేసి సునీత మహేంద్ర గారు. ఈ ముగ్గురు మేము గెలుస్తా ఉంటున్నారు. వీరు కాకుండానే చాలామంది స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. ఇంతమంది బరిలో ఉన్నారన్నమాట ఈ మల్కాజ్గిరి నుంచి. సో ఈ మల్కాజ్గిరి ప్రజలేమనుకుంటున్నారు, ఎవరు కోటేస్తారు, ఎవరిని గెలిపించుకుంటారో వారు మాట్లాడి తెలుసుకుందాం. అన్నప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిచే అవకాశం మల్కాజ్గిరి నుంచి? మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఈటెల రాజేందర్ గారు ఎందుకు? ఎందుకంటే అన్ని మన సెంట్రల్ బీజేపీ ఉంది కాబట్టి జర మార్పు రావాలని అందరూ కోరుకుంటారు కాబట్టి మన బీజేపీ గెలిపిస్తే మనకి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, దాని తోడు ఉచిత పథకాలు అవి పెట్టింది. ఇదంతా కాదని తెలంగాణ మొత్తమే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. సో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. ఈ 2 పార్టీలు కాదని బీజేపీ జనం ఎలా ఓటేస్తారు అనుకుంటున్నావు? ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్పింది. ఒక్క గ్యారెంటీ ఒక ఆర్టీసీ వాళ్ళకి అమలు చేస్తే అయిపోతుంది. వేరే గ్యారెంటీలు అయితే అమలు చేయలేదు. చేస్తాము అంటారు. ఈ రైతు బంధు రుణమాఫీలు అన్నారు, ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదు. ఆగస్టు లోపల చేసేది ఏంటండి ఆయన చేసేది? ఇప్పుడు మనిషి బతుకున్నప్పుడు నీళ్ళు పోసి బతికించాలి. సచ్చిన తర్వాత మనం పాలు పోస్తే బతుకుతాడు? బతకడు కదా. మరి అప్పుడు చేసే వాళ్ళు ఇప్పుడు చేయొచ్చు కదా, చేయలే కదా వాళ్ళు. ఇప్పుడు మన బిజినెస్ పరంగా చూసుకుంటే 11 గంటలకే బంద్ చేయమంటారు. 11, 1, 2 నిమిషాలు ఎక్కువైనా కేసు వేసేస్తారు. మళ్ళీ బిజినెస్ పెరగాలి కదా. మూసుకొని ఇంట్లో కూర్చుంటే మాకు ఎవడు పెడతాడు చెప్పండి? బిజినెస్ చేసే వాళ్ళకి మొత్తం నష్టపరిహారం ఉంది. మా లాంటి వాళ్ళకి ఎలాంటిది ఉపయోగం లేదు. అలా సో సెంట్రల్ ఎవరు వస్తే మన దేశానికి బాగుంటుంది? ఇప్పుడు ప్రజెంట్ అయితే లాస్ట్ 10 years నుంచి ఆయన మంచిగా చేసిండు సెంట్రల్ నుంచి. మన వేరే దేశాలు కూడా ఇంతకుముందు మన వెనుకబడిన దేశం ఉండే టాప్ 10, టాప్ 15లో ఉండే. ఇప్పుడు టాప్ 1లో వచ్చింది, టాప్ 5లో వచ్చింది. మరి అలా అన్నప్పుడు మనకి ఆయన వస్తేనే మంచిది అనుకుంటున్నాం. అంటే ఈ 10 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 10 సంవత్సరాలు జనాలు చూసి బోర్ కొట్టుండిద్ది. ఖచ్చితంగా మార్చే అవకాశం ఉంది కదా. ఇప్పుడు తల్లిదండ్రులు మంచిగా ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు కదా. తల్లిదండ్రులు మార్చుకోలేం కదా. ఈ 10 సంవత్సరాలు ఇంకా 10 సంవత్సరాలు ఇంకా మంచిగా చేస్తాడు కదా. ఎందుకు బోర్ కొడుతుంది? జనానికి మార్పు తెస్తారు కదా. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే మేము జోడయాత్ర చేసాము, జనాల్లో మాకు ఆదరణ ఉంది, సౌత్ 2 స్టేట్లు ఉన్నాయి, మాకు మేమే వస్తాం అంటున్నారు. జోడయాత్ర చేస్తారు కరెక్టే. ఇంతకుముందు వాళ్ళు పరిపాలించినప్పుడు ఎప్పుడైనా జోడయాత్ర చేశారా? ఎప్పుడైనా బయటకు వచ్చి పబ్లిక్లో తిరిగారా? పబ్లిక్ని పట్టించుకున్నారా? జనాన్ని పట్టించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక ఓట్లు కావాలని చెప్పి జనాలతో తిరుగుతుర్రు. ఇంతకుముందు గెలిచినప్పుడు మరి వాళ్ళు ఎప్పుడు యాత్ర చేశారు? చేయలే కదా. మరి ఇప్పుడు వాళ్ళ రాజకీయం రావాలి, వాళ్ళకి అధికారం కావాలి, మనకు సీట్ కావాలని చెప్పేసి అన్నీ చేస్తారు. ఎవరైనా చేస్తారు. మరి ఎవరైనా వచ్చి చెలబోయి ఇప్పుడు జోడయాత్ర చేస్తుండు. ఇంతకుముందు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు చేస్తుండు? అంటే మనకున్న సీట్లు అన్నీ పోతున్నాయి, మేము కాంగ్రెస్ పడిపోతున్నాము, ఏదో జోడయాత్ర చేస్తున్నారు. అప్పుడు చేయలే కదా. మన మోడీ చేసిండా? బీజేపీ చేసిందా జోడయాత్ర? అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏం ఉద్ధరించింది చెప్పండి? సో బీజేపీ వస్తే దేశం బాగుంటుంది అంటారు. బీజేపీ వస్తే దేశం బాగుంటుంది. దేశం బాగుంటేనే కదా మంచిగా పబ్లిక్ అంతా మంచిగా ఉంటారు. అన్న ఏం పేరు? మీ పేరు? మల్లికార్జున అండి. మల్లికార్జున గారు ఎన్ని సంవత్సరాల నుంచి బండి పెడుతున్నారు ఇక్కడ? 35 years నుంచి. ఈ 35 yearsలో మీరు ఎంతమంది రాజకీయ నాయకులు చూస్తుంటారు? ఎన్నో పార్టీలు మారినాయి. సో ఇన్ని పార్టీలు మారి ఇంత చూసిన తర్వాత నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మనలాంటి వాళ్ళకి మంచి జరిగింది అనుకుంటున్నారు? బీజేపీ పార్టీ సెంట్రల్లో ఎందుకు బీజేపీ ఎందుకు? అంటే ఇప్పుడు బాగా చేస్తుంది కదా, మంచిగా చేస్తుంది, అందుకే కావాలి. అంటే బీజేపీ పార్టీ వస్తే మత కలహాలు సృష్టించింది, ఒకరి మధ్య ఒకరికి గొడవలు పెడుతుంది. అసలు అలాంటివి ఇప్పుడు ఏం లేవు కదండి, అసలు లేవు కదా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండేవి అన్నీ. ఇప్పుడు బీజేపీ వచ్చాక అసలు అట్లాంటివన్నీ ఏమీ లేదు. మంచిగా ఉంది కదా గవర్నమెంట్, మంచిగా పాలిస్తుంది. అంటే ఎక్కువగా జై శ్రీరామ్ అనే నినాదంతో వెళ్తుంది. సో ఎక్కువగా హిందువులకే ఫోకస్ చేస్తుంది, మైనారిటీ వాళ్ళని కానీ ఇతర వర్గాలను ఎవరు పట్టించుకోవట్లేదు, అనగా దొక్కుతుందని ఉన్నది. దానికి మీరేమంటారు? అట్లా ఏం లేదు, అందరినీ చూస్తుంది కదా, అందరినీ ప్రతి ఒక్కరిని చూస్తుంది కాబట్టి మంచిగానే ఉంది బీజేపీ.